నాకు ఈరోజు పిలిచినందుకు ప్రత్యేకంగా డివి మేడంకి, రాజు గారికి, వారికి ధన్యవాదాలు. సో యాక్చువల్గా నిజంగా ఫోటో తీసి కొంచెం స్టడీ సర్కిల్ అని ఒకటి హైదరాబాద్లో ఉంటుంది. సో అక్కడ నేను సివిల్స్ కోసం నేను చదువు చెప్పేవాడిని, నేను మా సార్. సో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ కోఇన్సిడెన్స్ ఇక్కడ అనిపించింది. ఎందుకంటే మనం ఒక క్లాస్లో ఒక 100 మంది అయినా, ఒక 500 మంది అయినా సరే, ఒక్కరు కూడా మా మాట విని, మా చదువు విని, మేము ఏదైతే చెప్తున్నామో దాంతో ఒకవేళ వాళ్ళు ప్రోత్సాహం కలిగితే మేము చాలా సంతోషం ఫీల్ అవుతున్నాము. ఐఎమ్ నాట్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, బట్ యాజ్ అ వ్యక్తిగతంగా గ్రూప్లో చెప్తున్నాము. మేము కూడా 2000 ఐ ప్రిపేర్డ్ ఫర్ సివిల్ సర్వీసెస్. 2016లో నేను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అ జాబ్. ఎందుకంటే మనం ఇలాంటివి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేయాలి అంటే సీట్స్ ఉంటాయి ఒక 100, అండ్ ఆ ఎగ్జామ్ రాసేవాళ్ళు వేలాది మంది ఉంటారు. సో కొంచెం కొన్ని సందేహాలు, కొన్ని అపోహాలు ఉంటాయి. ఎగ్జామ్స్ అంతా టఫ్ లేదు, బట్ అన్సర్టనిటీ. ఒకవేళ ఫెయిల్ అయితే ఏమవుతుంది? మా ఫ్రెండ్స్ అంతా పెళ్లి చేసుకుంటున్నారు, ప్రైవేట్ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు, మేము ఇక్కడ నిజామాబాద్లో ఉండి ఒక 100 కమరాలో 100 రూమ్లో ఏదో ఒక చదువుతున్నాము. బట్ మీరు చేసిన తపస్య, మీరు చేసిన త్యాగాల వల్ల మీరు వాళ్ళతో పోల్చుకుంటే జస్ట్ 1-2 ఇయర్స్లో వాళ్ళకంటే మీరు చాలా ముందు అవుతారు. ఒకవేళ మీరు నామకే వాస్తే పెళ్ళి తప్పించుకోవడానికి ఇక్కడ కూర్చుందాం, లేదా ఏదో ఒకటి టైం పాస్ చేసుకోవడానికి ఇక్కడ కూర్చుందాం, ఇంట్లోకి పోతే నాన్నగారు పొలాలకి పంపిస్తారు. సో ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ఎస్కేప్ సంథింగ్, ఏదైనా తప్పించుకోవడానికి దీన్ని ఒక మార్గం లాగా చూస్తే కష్టం. ఓకే, పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఓకే, పెళ్ళి అయిన తర్వాత చదవడం ఇంకా కష్టం. బట్ మీరు ఇక్కడ వచ్చారు, మీ ధైర్యానికి నేను అభినందనలు ఇస్తా ఉన్నాను. సో డోంట్ సీ ఇట్ యాజ్ అ మీన్స్ టు ఎస్కేప్ సంథింగ్. ఏదైనా తప్పించుకోవడానికి ఇది ఒక మార్గంగా, ఒక దారిగా ఇది చూడకుండా, నేను వచ్చే 5 నెలలు ఫౌండేషన్ కోర్స్లో ఐ విల్ గివ్ మై 100%. సెలెక్షన్ అవుతుందా కాదా అది తర్వాత సంగతి. నా ఆల్ ఇండియా ర్యాంక్ 51. ఓకే, సో దేవుళ్ళలాగా ఉన్నారు, లేదా నాకంటే కింద ఉన్న ర్యాంక్ వాళ్ళు అసలు పిచ్చివాడు, లేదా నాకంటే ఏదైనా చిన్నవాడు, అలా కాదు. ఎగ్జామ్స్లో మీ పేరు రావడం, మీ ఆ ఫైనల్ జాబితాలో పేరు రావడం మీ కృషి అంతవరకే మీ చేతిలో ఉంటుంది. ఆ ర్యాంక్లో 51 నుంచి 551 ఉంటుందా, లేదా 5551 ఉంటుందా, అది మీ చేతిలో ఉండదు. వెరీ ఫ్రాంక్గా చెప్తున్నాను. నాకు ఇంటర్వ్యూలో కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినాయి. సో దానివల్ల ఓకే, నాకు సంతోషం. సో ఆ ఫైనల్ జాబితాలో మీ పేరు కావాలి, అంతవరకు మీ చేతిలో ఉంటుంది. అది మీరు భాగ్య భరోసే లేదా మా లక్ ఖరాబ్ ఉంది అనేది మీరు చెప్పరాదు. మీకు తహసీల్దార్ వస్తుందా, మీకు ఎస్ఐ వస్తుందా, మీకు డెప్యూటీ తహసీల్దార్ వస్తుందా, అది మాత్రం మీ చేతిలో ఉండదు. పర్వాలేదు, ఒకసారి రాకపోయినా సరే కనీసం ఒక మెంటల్ పీస్ అయితే మీకు ఉంటుంది. సో గివ్ యువర్ బెస్ట్. మీ పేరు ఆ లిస్ట్లో వచ్చేంత వరకు మీ కృషి. అది 51 లేదా 5 అది మీ చేతిలో మ్యాక్సిమంగా ఉండదు. అండ్ లాస్ట్లీ నేను తయారీ చేసేటప్పుడు నాది ఒక చిన్న హ్యాక్ ఉంటుంది. నేను పడుకునే ముందు నా ఒక పేపర్లో నేను నా ర్యాంక్ రాసేవాడిని. నేను 50 రాసేవాడిని. యాక్చువల్ ర్యాంక్ 51 వచ్చింది. సరే, ఒకటి తేడా వచ్చింది. సో బట్ మీరు పడుకునేటప్పుడు మీ మనసు అంతా ప్రశాంతం ఉంటుంది. యువర్ నర్వస్ సిస్టమ్ ఇస్ వెరీ రిలాక్స్డ్. మీరు ఏది చెప్పినా మీ మనసు దాన్ని గ్రహించింది. సో యూ ఆల్సో కెన్ రైట్.